నేను ఈ గోకర్ణకి ఒక్కనే సోలో ట్రావెలింగ్ చేసి ఇక్కడికి వచ్చే ముందు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారా కాదా, నేను ఒక్కనే ఎట్లా తిరగాలి అనేది చాలా డౌట్. కానీ నేను ఒక్కసారి హాస్టల్ పోయినాక మొత్తం మన తెలుగు వాళ్ళే. నేనైతే ఆశ్చర్యపోయినా, ఎందుకంటే మేమున్న రూమ్ లో మాక్సిమం అందరు తెలుగు వాళ్ళు. ఇక్కడ కన్నడ వాళ్ళకి కూడా మన తెలుగు భలే వస్తుంది. నాకేమో బైక్ తీసుకొని ఇక్కడ చుట్టుపక్కల తిరగాలంటే లైసెన్స్ లేదు. అప్పుడే నాకు ఇంకో తెలుగు అతను అతనికి అయితే లైసెన్స్ ఉంది. ఇక మేమిద్దరం కలిసి తిరగడం స్టార్ట్ చేసినాం. మాకు ఇంకో అన్న కూడా పరిచయం. సో ఈ వీడియోలో మేము ఎలా తిరిగినాం, ఏమేం ప్లేసులు ఎక్స్ప్లోర్ చేసినాం, ఒకవేళ మీరు గోకర్ణ వస్తే ఏమేమి ప్లేసులు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాం. పచ్చదనమే పచ్చదనమే. సో గాయస్, ఇప్పుడు మనమైతే కుడ్లే బీచ్ కాడికి వచ్చినాం. మొత్తం చూడండి రూట్ ఎట్లుందో, ఈ చెత్త కుప్పలకి వెళ్ళి పడి పోవాలి. దీని గురించి ఒక మాటలు చెప్పాలంటే మొత్తం ఏంది వర్కాల టైప్లు ఉంది. వెయ్యి ఏమైనా తిందామంటే మన హాస్టల్ అడుగుతారు, బట్ చిన్న ఒక పావు గుంట అరగుంట అడిగితే పోయి తిందాం. ఎకరాలు అడిగితే వద్దు. ఇప్పుడు ఇక్కడ మనమైతే కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసినాం. వాళ్ళైతే ఎకరాలు అడగలేదు, కాకపోతే 6 ఎకరం అడుగుతారు. ఇక 6 ఎకరం పోతే. సో గైస్, ఫ్రెండ్ మనమైతే గోకర్ణలో ఉన్నాం. ఇక్కడ చూసారు కదా, మనకైతే తెలుగు వాళ్ళు చాలా మంది కలిసారు, ఇద్దరు కలిసారు. సో బ్రో రాను కూడా మనకైతే చూసారు కదా, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసారు. వీళ్ళతో కలిసి ఇప్పుడు మనం తిరగడం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సన్సెట్కి అట్లా పోయి చూద్దాం. సన్సెట్ అవపడదో మనకంత తెలియదు, ఎందుకంటే మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. సన్సెట్ అయిపోయాక రేపు మొత్తం అన్నీ చూపిస్తాం మీకు, బట్ ఇలా కొన్నే చూపిస్తా చూడండి. ఒక్కసారి గోకర్ణ ఎంటర్ అయినాక పక్క మనమైతే వెహికల్ రెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని దగ్గర ఉండవు, కొంచెం దూరం 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్, కొన్ని అయితే 30-40 కిలోమీటర్స్ అట్లా దూరం ఉంటాయి అనమాట. మనం ఇక్కడికి వస్తే పక్క వెహికల్ రెంట్ తీసుకోవాలి. మేము వెహికల్ తీసుకున్నది అయితే స్కూటీ అనమాట. అది మాకు 350 రూపాయలు పడ్డది, ఒక్క రోజుకి 350 అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇదే అన్నమాట. ఎట్లాగూ ఏజ్ లేదు, అది మీకు అందరికి తెలిసిందే. మనకైతే ఒక తెలుగు అతను పరిచయం అయింది కదా, ఆ అన్నకి లైసెన్స్ ఉంది. సో ఆ అన్న వెహికల్ రెంట్ తీసుకున్నాడు. ఇక మేము అందరం కలిసి తిరుగుడు స్టార్ట్. మేము ఉండేది ట్రిప్పర్ హాస్టల్లా. మాకు హాస్టల్ కా నుంచి వెళ్ళి టెంపుల్ అయితే దగ్గర అనమాట. గోకర్ణలో ఫేమస్ టెంపుల్ ఇది, మహాబలేశ్వర్ టెంపుల్. స్టార్టింగ్ అయితే ఆ టెంపుల్ కాడికి బయలుదేరి. ఇప్పుడైతే మన వెహికల్స్ ఇక్కడ పెట్టేసినాం. ఇక్కడ నుంచి వెళ్ళి మనం నడుచుకుంటూ పోవాలి టెంపుల్ కాడికి. ఇది ఇక్కడ ఫేమస్ టెంపుల్. ఇక్కడ బీచ్ కాడ కూడా చాలా మంది ఉన్నారు. పోయి అక్కడ పోదాం. లోపలికి లుంగితోటే అల్లవు అంట. నాకు లుంగిలు ఏం లేవు, చూద్దాం ఒకసారి. లోపలైతే వీడియోస్ ఏం అలౌ చేయలేదు, అందుకే నేను వీడియో అసలు తీయలేదు. సో గాయస్, సక్సెస్ఫుల్లీ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్కి పోతున్నాం. గుంటనక్క మమ్మల్ని దొంగలించకూడదని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే బీచ్ కాడ పోదాం. ఇదే అనమాట గోకర్ణ మెయిన్ బీచ్. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ టెంపుల్కి ముంగట్నే ఉంటుంది ఈ బీచ్. ఇక టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా ఈ బీచ్కి వచ్చేస్తారు, అందుకనే ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. అక్కడి నుంచి అయితే మేము వేరే బీచ్ కాడికి బయలుదేరినాం. గోకర్ణలో అయితే చాలా బీచ్లు ఉంటాయి. దగ్గర ఒక 6-7 బీచ్లు ఉంటాయి అనమాట. ఆ బీచ్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మేమైతే ఆ బీచ్లలో ఒక బీచ్ కాడికి పోతున్నాం. సో గాయస్, ఇప్పుడు మనమైతే కుడ్లే బీచ్ కాడికి వచ్చినాం. మొత్తం చూడండి రూట్ ఎట్లుందో, ఈ చెత్త కుప్పలకి వెళ్ళి పడి పోవాలంట. చీకట్లో కసకస పిస అన్ని పాములు బుస్సులు చాలా ఉంటాయి అనమాట. బట్ మనం చాలా సేఫ్టీగా ఉండాలి. మొత్తం చూడండి, అంతా డేంజర్, అంతా నేను చెప్పలేను నా మాటలల్లా, మీకు చూపిస్తాను నా కళ్ళ ద్వారా. యాక్చువల్లీ అయితే ఇది చాలా చీకటిగా ఉంది, కానీ నేను కెమెరాలో నైట్ మోడ్ ఆన్ చేసిన, అందుకని కొంచెం ఇట్లా వెళ్తూ రావపడుతుంది. దీని గురించి ఒక మాటలు చెప్పాలంటే మొత్తం ఏంది వర్కాల టైప్లు ఉంది, కాకపోతే వర్కాలనేమో పైన ఉంటాయి, ఇక్కడేమో కెఫేస్ అన్ని కింద ఉన్నాయి. ఇక్కడ పోయి ఏమైనా తిందామంటే మన హాస్టల్ అడుగుతారు, బట్ చిన్న ఒక పావు గుంట అరగుంట అడిగితే పోయి తిందాం. ఎకరాలు అడిగితే వద్దు. ఇప్పుడు ఇక్కడ మనమైతే కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసినాం. వాళ్ళైతే ఎకరాలు అడగలేదు, కాకపోతే 6 ఎకరం అడుగుతారు. ఇక 6 ఎకరం పోతే. కొంచెం కడుపులా మంచి తెద్దామని డిసైడ్ అయిపోయినాం అనమాట. బ్రో సే హాయ్ బ్రో. మన తెలుగు ఫ్రెండ్ ఫ్రమ్ హైదరాబాద్, సే సంథింగ్ ఏదైనా చెప్పు. అస్సలాము అలైకుం. కులా ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ అను, ఎంఆర్ఓ ఆఫీస్ అంతే. ఇక మన ఫుడ్ వచ్చినాక మీరు కూడా తినండి మీ ఇంటికాడ.
ఇది అడగకండి, మాకే సరిపోదు. చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి అంతే, అడగకండి. సో గాయస్ ఫైనల్లీ మన ఫుడ్ అయితే వచ్చేసింది. మొత్తం అంతా బటర్ చాలా అద్భుతంగా ఉంది. తిని చెప్తాగండి మీకు. అబ్బా సూపర్. చూడండి ఇప్పుడు మనం పోయే రూటు ఏమని చెప్పండి. నేను బాము ఇది వెనకాల మొత్తం బీచ్, అది కొంచెం కట్టైనా కానీ అల్లబడి కొట్టుకొని పోతాం. చాలా అంటే నేను మాట్లాడుకుంటా అలాగ పోతున్నా కానీ పోలేదులే, ఇప్పుడు సేఫ్. ఇది నైట్ మోడ్ ఆన్ చేస్తేనే చూడండి ఎంత డేంజర్ ఉందో. ఆ రూట్ అవపడదో మనకైతే తెలియదు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తా చూపించడానికి. నైట్ పూట అయితే మళ్ళీ బ్యాక్ ఈ రూట్లో నడుచుకుంటూ పోతుంటే అయితే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. చాలా చప్పుళ్ళు అవన్నీ వస్తున్నాయి కానీ ఇక ఏదో అట్లా పోతున్నాం. మీకు ఇప్పుడు సౌండ్తో పెడతా చూడండి, కానీ ఇక మేము తీట మాటలన్నీ మాట్లాడుకుంటూ పోయినాం, అవి మీరు వినలేరు, అందుకని ఆ సౌండ్ పెట్టట్లేదు. ఉత్తి మంచి పాట పెడతా, పాట వినండి. ఇక అక్కడ ఎక్కువ అయిపోయి మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటే ఇంకా రూట్ ఇది ఇంకా డేంజర్ ఉంది. ఎందుకంటే మా స్కూటీ లైట్ చక్కగా లేదు, ముంగటన్న లైట్ మొత్తం పోక్స్ కొడుతుంది, మాదేమంతా పోక్స్ కొడతలేదు. ప్లస్ కార్లు బైకులు కూడా మధ్యలో ఏం వస్తలేవు, ఓన్లీ మేమే పోతున్నాం. మధ్యలో అయితే కొంచెం వెహికల్స్ ఆపి రెస్ట్ తీసుకున్నాం అనమాట, అంటే కొంచెం చల్లగాలిని ఆస్వాదిద్దామని. సో గైస్ ఇవాళ వచ్చేసి డే 2 అనమాట. నిన్న మనం డే 1లో ఏమేమి చేసినో చూపెట్టినా కదా, ఇవాళ డే 2. ఇలా మనకు తీసుకురా ఒక బ్లాగర్ బ్రో కలిసిండు. సో మన బ్రో కూడా వ్లాగ్స్ తీసుకురంట. బ్రో కాడ పెద్ద కెమెరా చూపిస్తాను చూడండి. ఇగో ఇన్స్టా 360 బ్రో నీ ఛానల్ పేరు నవీన్ 000 బ్లాగ్స్. సో బ్రో అయితే ట్రావెలింగ్ చేస్తాడు, మోటో బ్లాగర్ అనమాట. అండ్ మనకాడ ఇంకో బ్రో కూడా ఉన్నాడు. బ్రో ఏమో సిగ్గుపడుతున్నాడు అనమాట. బ్రో సే హాయ్ మైక్ లైపు. హాయ్. ఇంకేమైనా చెప్తావా మన వాళ్ళకి? చూసారు కదా మన రూమ్ మొత్తం తెలుగు వాళ్ళతో నిండిపోయింది. అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ ఇదంటే నాకు అర్థం కావట్లేదు, ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేకపోతే గోకర్ణ అని అంత షాకింగ్ ఉంది. మనం డే 2లో ఏమేమి చేస్తానో చూపిస్తా చూడండి. గాయస్ ఉన్నటువంటి అయితే చాలా వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షంలో ఎట్లా పోవాలో మాకు అర్థం కావట్లేదు. చూడండి వర్షం మొత్తం ఇదంతా మనం ఉంటున్నది. వర్షం అయితే ఫుల్ వస్తుంది. చూస్తురు కదా వర్షం ఎట్లా వస్తుందో. ఈ గాలి వానలో పోవాలంటే అటే కొట్టుకోపోతట్టున్నాం. బట్ ఏం చేయాలో అర్థం కావట్లే. కానీ ఇక్కడ నాకు ఇల్లులు అయితే మస్తు నచ్చినాయి. మొత్తం చూడండి ఎంత సూపర్ ఉన్నాయో, చాలా క్రేజీ ఉన్నాయి అసలు. మొత్తం కొబ్బరి చెట్లల్లా అద్భుతంగా ఉన్నాయి. ఇక అట్లా చాలాసేపు అయితే వర్షం తగ్గిపోయింది. ఇప్పుడు మీకు చెప్పిన కదా ట్రిప్పర్ హాస్టల్ మేము ఉంటున్నదని. సో ఇదే అనమాట. ఇది నాకు ఆన్లైన్లో 450 పడ్డది, కానీ వేరే వాళ్ళకి 350 పడ్డది. అట్లా ఎందుకంటే సమ్ టైమ్స్ రేట్ అయితే ఎక్కువ చూపిస్తుంది అనమాట, వాళ్ళకి ఆఫర్లు అప్లై అవుతాయి. సో చూసారు కదా మనకైతే ఇక్కడ దోస్తున్నాడు. దోస్త్ ఏమైనా దోస్తుకి అయితే తెలుగు వస్తుంది, తెలుగులో మాట్లాడతాడు చూడండి. చాలా క్రేజీ అంటే చాలా సూపర్ మాట్లాడతాడు, క్యూట్గా స్వీట్గా. హలో గుడ్ మార్నింగ్ గైస్. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. గుడ్ మార్నింగ్ గైస్, హౌ ఆర్ యూ? తెలుగులో మాట్లాడు. ఎలా ఉన్నారు అందరూ?
బాగున్నారా? నేను కార్తిక్ అని, నేను ఇక్కడ ట్రిప్పర్ గోకర్ణలో వాలంటీరింగ్ చేస్తున్నాను. అసలు నేను కూడా ట్రావెలరే. ఇక్కడ ఒక రెస్ట్ కావాలని వచ్చాను. దానికి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కొంచెం బ్లాక్ టీ కాఫీ అంతా తాగుకొని అంతే. అదేముంది మళ్ళా ఇక్కడ మాట్లాడడానికి. అంతే ఇక బాయ్ 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 గైస్. ఏమన్నా డైలాగ్ చెప్పు తెలుగులో. ఏ డైలాగ్ చెప్పాలి? తెలుగులో బాలయ్య ఏదో ఒకటి. అలాంటివి ఏం రాదు తెలుగు, అంత బాగా రాదు తెలుగు. పాట పాడు సంథింగ్. నారాజు గాకురని అన్నయ్య, వసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది అన్నయ్య. అన్నయ్య అంతే. జానీ అన్నయ్య. తమిళ్ ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. తమిళ్ కూడా రాదు బాబు. నీదేంది కన్నడ? కన్నడలో ఒక డైలాగ్ చెప్పు. డైలాగా? ఏ డైలాగు? ఒక్క డైలాగ్ తోటి గుండెలన్నీ పగిలిపోయి సేపు కొట్టాలి. చెప్పు ఒకటి మంచిది. ನಾನ್ ಬರೋ ತನಕ ಮಾತ್ರ ಬೇರೆಯವ್ರ ಹವಾ, ನಾನ್ ಬಂದೀನಿ ಅಂದ್ರೆ ನಂದೇ ಹವಾ. ಅಂದೇ ಹವಾ, ನಿಂದೇ ಹವಾ, ನಂದೇ ಹವಾ. అంగనే ఓ మై గాడ్. ఓ మై గాడ్. మాకు స్పెట్స్ కూడా ఉన్నాయి. సైటియా స్టైలియా? ఏ సైట్ ఉంది. వేసుకో పర్లేదు. వేసుకొని కళ్ళు తెరవను నేను. కళ్ళు తెరిస్తే నా కళ్ళకి ఏమైనా అవుతుంది. అబ్బో అలా ఏం కాదు. మీరు ఎప్పుడైనా మైసూర్కి వస్తే నా సొంతం హోమ్ స్టే ఉంది. నేను అక్కడ దొరుకుతాను ఎవరికైనా కావాలంటే. మైసూర్లో మనకి ఓన్ స్టే ఉంది. ఓన్ స్టే కాదు, హోమ్ స్టే. ఓన్ స్టే ప్లస్ హోమ్ స్టే అనుకోండి. రెండు కూడా ఒకటే. రెండు ఒకటే. అవునండి. అది ఇది రెండు ఒకటే. సో మైసూర్ వస్తే పక్కా ఇది చెక్ చేయండి. చాలా ఫ్రెండ్లీ బాయ్. బాయ్ అంటే మనం ఈ డే స్టార్టింగ్ పొద్దు కావాలన్నమాట. ఇప్పుడు మనం పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ రోజు చాలా ఉంది. చాలా సాహసాలతో కూడుకున్న వీడియో ఇది. చాలా ఉంటాయి, మీకు అన్నీ చూపిస్తా. లేట్ చేయకుండా ఫస్ట్ అయితే తిన్న తర్వాత స్టార్ట్ అయిదాం. నా సైడ్ నుంచి నేను అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, తర్వాత షేర్ కూడా కొట్టేయండి. అది కూడా ఉంటుంది బెల్ అని, దాన్ని కూడా గట్టి గుద్దండి. ఎలా గుద్దాలంటే ఒక గుద్దతో 100 సబ్స్క్రైబర్స్ రావాలి మాకు. అట్లా గుద్దాలి. జాగ్రత్త, స్క్రీన్ బ్రేక్ అవుతుంది ఫోన్. మళ్ళీ మీరు గ్లాస్ వేసుకోవాలంటే నేను తట్టుకోలేను. ఫస్ట్ నా వల్ల మీ గ్లాస్ పగిలిపోయిందంటే. అవునండి. హ్యావ్ అ గుడ్ డే. బాయ్ సబ్స్క్రైబర్స్. మన జర్నీ అయితే ఇప్పటితోటి స్టార్ట్ అవుతుంది. రూట్లో అన్నీ మీకు చూపిస్తా. తెలుసు కదా, జూమ్ అని పోడే. ఇగో మన ఎట్లా రెడీ అయిపోయిందో చాలా పోడే. ఇక ఇప్పుడే వర్షం పడిపోయింది కదా, సో మేమైతే రెయిన్ కోట్స్ తీసుకుందాం అని పోయినాం. ఎందుకంటే మళ్ళీ మధ్యలో వర్షం పడితే చాలా ఇబ్బంది అయింది కదా. ఒకటి 100 రూపాయలు అంటే 100 రూపాయలు కదా అని పోయి 3 తీసుకున్నాం. నేనైతే ఇక చూసిరు కదా ఏ కలర్ ఎంచుకున్నానో, నాకు ఈ కలర్ కొంచెం మంచిగా అనిపించింది. బెస్ట్ 100 రూపాయలు దీనికి ప్లాస్టిక్ అనుకోరాదు. ఇక రెయిన్ కోట్లు వేసుకొని మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ అయితే మిర్జాన్ ఫోర్ట్ కాడికి బయలుదేరినాం. ఈ మిర్జాన్ ఫోర్ట్ని అయితే 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇది నిర్మాణం చేపించింది ఎవరంటే చిన్న భైరవాదేవి. కానీ నిజానికి ఒకప్పుడు ఈ కోట దేనికోసం ఉపయోగించేవారంటే స్పైసెస్ని అమ్ముకోవడానికి ఉపయోగించేవారు. అంటే ఇక అల్లం, దాచిన చెక్క, మిరియాలు, లవంగాలు అవి ఉంటాయి కదా. సో ఇది ఒక మార్కెట్ లాంటిది, మసాలాల మార్కెట్ అనుకోవచ్చు. ఇగో ఇట్లా కూడా పోవచ్చు.
ఇగో ఇది చూడు మన కింద. సో గాయస్ మనకైతే ఫోన్ నాటోలోడు అన్నాడు, కాకపోతే నేను కెమెరా నాటోలోడు అన్నాడు, కానీ నాకు అక్కడ ఫోన్ ఉంది, నా బ్యాకప్ నాకు ఉంటుంది, మీకోసం అట్లా చేయాలి అప్పుడప్పుడు. అట్లనే ఇక్కడ ఉండే చిదంబర దేవిని పెప్పర్ క్వీన్ అంటారు, ఎందుకంటే ఒకానొక కాలంలో ఈమె చాలా ఎక్స్పోర్ట్ చేసేదన్నమాట వేరే కంట్రీస్కి, పోర్చుగీస్కి, వాళ్ళందరికీ. సో అందుకని వాళ్ళైతే దీనికి ఇట్లా పేరు పెట్టారు ఈమెకి. మనకాడ కెమెరా లేకపోయినా ఫోన్ ఉండడం వల్ల చాలా సేఫ్ అయింది. ఇప్పుడు అలాగే పోయి అలా దూకొద్దు, జస్ట్ చూడాలి. చాలా అద్భుతమైన అంతా పచ్చదనమే పచ్చదనమే, ఈ పచ్చదనంలా బాగుంది. లెట్స్ గో. మేము సాలికోట రేన్ కోట తెచ్చుకోవాలి, వర్షాలు వస్తున్నాం, ఆగుదామా? చూసారు కదా ఎట్లా నడిచిపోతున్నామో మేము, ఇలా గొడుగులు పిడుగులు ఏం తెచ్చుకోలే, ఇట్లా నడుస్తున్నాం. గాయస్ త్వర నిండిపోయింది, మొత్తం తడిచిపోయినాం, సంధిస్తలేరు లోపలికి. ఇక ఆ వర్షంలోకి వెళ్ళేది ఎట్లో గట్లా బయటకు వచ్చేసినాం. దాని ముంగట్నే ఆ ఫోర్ట్ ముంగట్నే ఒక చిన్న షాప్ ఉంది. అయితే ఇక్కడ వర్షం అమ్మ తగ్గేటట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ వర్షంలో. నూడిల్స్ తిందాం ఫస్ట్. గాయస్ ఇప్పుడైతే కట్టబిడ చదువుకొని మన లగేజ్ ఇట్లా అంతా తీసుకొని ఒక కోట్ వేసుకొని వెళ్ళిపోదాం సీదా. చూస్తారు కదా మన రైడింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో, ఈ రైడింగ్లోకి వెళ్ళిపోవాలి మనం. లెట్స్ గో. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతో సంతోషపడకుండా రూట్ కూడా భలే ఉందిరా అనుకుంటా ఎన్ఐకే ఆస్కార్కి అయితే రీచ్ అయినాం. కానీ అక్కడ వెనక మాకు చాలా పెద్ద షాక్ వచ్చింది, ఎందుకంటే చూడండి ఫస్ట్ అయితే ఈ రూట్ చూడండి ఎంత బాగుందో. సో గాయస్ అన్ఎక్స్పెక్టెడ్లీ మనమైతే ఇక్కడికి వచ్చినాక మొత్తం క్లోజ్ ఉంది, దూరంకి వెళ్ళి చూసే అవకాశం కూడా లేదు. 30 కిలోమీటర్లు కష్టపడి వచ్చినాం, కాకపోతే ఏం చేయలేము ఇక. అంటే మీరు ఓపెన్ అనుకున్నారా? ఇప్పుడైతే మనం మన అంతే చూసారు కదా, అన్ని అటర్ ఫ్లాప్ అయినాయో కొంచెం ఇక నేను చెప్పలేను నా నోటితోటి. ఇక మనం ఇక్కడ నుంచి అయితే గోవా వెళ్ళిపోతున్నాం. ఇప్పటి నుంచి వెళ్ళి గోవా వీడియోస్ వస్తాయంటే ఒక 2-3 పెడతా అంతే, కొంచెం మంచి. ఇక్కడ చూసారు కదా మన తెలుగు వాళ్ళు సిగ్గుపడుతున్నాయి, నవ్వుతున్నావు, మాట్లాడు. చెప్పేదా? నెల్లూరు అనమాట, నెల్లూరు నుంచి వచ్చిండు. మొన్న రాక ఇది కొంచెం హెయిర్ సూపర్ ఉండే, కాకపోతే తీసేసుకున్నాడు. ఎందుకు తీసేసుకున్నాడు? సరదా అంట, జస్ట్ ఫర్ ఫన్. ఏమైనా చెప్పు చెప్పు మనోడు సక్సెస్ఫుల్. ఏదో చెప్పు నువ్వే చెప్పు. నువ్వు చెప్పు నా గురించి. నీ గురించా? నీ పేరేంటి? జీవన్. నా పేరే గుర్తులేదు. జీవన్ చాలా మంచోడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇతను చూస్తున్నాను, ఆ ప్లేస్లో ఆ కళ, ఆ చక్రాలు, ఆ కళలో ఆ చక్రాలు చాలా మంచోడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, జీవన్ ఫర్ యూ. అదే నా ఛానల్, జీవన్ స్టార్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరిగా ఉంటా, బాయ్ గాయ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మర్చిపోతున్నాం. బాయ్ చెప్పు. బాయ్.